గత కొంతకాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. అన్నా కొద్దిగా అంత సివిల్ రీల్ కూడా అనుకుంటారు దాంట్లో కొద్దిగా ఎంత మనం వెనకది రాదు అందరికి కొద్దిగా జరా సపరేట్ ఎస్పీ గారు కూడా అంటున్నావు ఫోన్ వచ్చింది అలానా ఫోన్ కొంచెం పక్కన అన్న విషయం కొద్దిగా ముందుకు రండి ఆయన కొద్దిగా ముందుకు రండి కొద్దిగా అలా సార్ రాలేనా సార్ రాలే ఎస్పీ గారు రాలే అని మన తెలంగాణ స్టేట్లో అట్ ద సేమ్ టైం నల్గొండ ఆల్ హైవే ఏరియాస్లో కూడా గత 1.5-2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర డబ్బులు దొంగలించి అది తప్పడం జరిగింది. అదేవిధంగా హైవేలో ఇంకా 2 రాబరీస్ కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్ని కూడా ఎవ్రీడే కాంటాక్ట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్ అన్ని కూడా రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్పీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్పీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ. వీళ్ళు 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇలాంటి కూడా ఏం తీసుకోరండి. రాత్రి కూడా ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెన్స్ చేస్తారు. మార్నింగ్ దే విల్ ఎక్కడైనా లాభాలు ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ కమిట్ అన్ అఫెన్స్. అయితే ఇందులో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 3 లేకపోతే 4 వచ్చినట్టు మాకు ఉందండి. ఇప్పుడు దాకా మేము 2 జరిగింది. మరి ఇంకా 2 కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా 2 టీమ్స్ సర్చింగ్ లో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్ గా చాలా దూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ లెడ్ బై విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేసినప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు వీళ్ళు ఒక ఆటో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆడినప్పుడు మా సిసిఎస్ కానిస్టేబుల్ ని ఆయన దగ్గర ఉన్న
సీజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడకాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు ఎంత నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎంతకీ ఆపకపోయేసరికి ఒక 2 ఫైరింగ్ షాట్స్, ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కప్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు వరుసగా 33-32 వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫెస్ చేసినారు. ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం ఏదైనా కూడా దాచిపెట్టడమా లేకపోతే వేరే వారికి రిసీవర్కి అమ్మడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విచారణ ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ చోరీ చేసిన సామాన్లు అనేవి వీళ్ళు మార్కెట్ కూడా తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు మాత్రమే సమాచారం. అది ఇంకా వర్కౌట్ చేస్తున్నాం, మాకు టైం దొరకలేదు. వీళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇలాంటి డీటెయిల్స్ పెట్టారు. జిల్లాలకు ఎంతనే అంటే వీళ్ళు లాస్ట్ 1.5-2 months నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. వీళ్ళు ఒకటే జిల్లాని కాదు, నేషనల్ హైవే ఈ సంగారెడ్డి హైవే ప్లస్ మన హైవే కానుకొని ఎక్కడైనా ధాబాలో అయినా లేకపోతే ఎక్కడైనా దూరంలో ఉన్న ప్లేసెస్ లో వితౌట్ రూఫ్ హోటల్లే కాకుండా ఎక్కడైనా దారిలో మీద పండుకొని అక్కడ ఎక్కడైనా నీళ్ళు వస్తే అక్కడే మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. పార్టీకి సంబంధించి మొత్తం ఇంట్రాగేషన్ ప్రకారం మొత్తం 4 ఉన్నారండి. అందులో మనం ఇప్పుడు ఇవాళ 2 పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు కూడా అప్ప పాండ్రంగా, ఇతను వయసు 30 సంవత్సరాలు, ఇంకోటి శుభం అశోక్, ఇతను 25 years. వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా 3 శశిపాల్ ఇంకా అనిల్, వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము స్క్రూ డ్రైవర్ 1, కత్తెలు 2, 70,000 క్యాష్, ఇంకా మేము నిన్న పట్టుకోగల ముందే అదే రోజు రాత్రి చౌటుపల్లో కూడా ఒక హెచ్బీ పై నైట్ చేసినారు. అక్కడ దొంగతనం చేసి పట్టీలు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం మళ్ళీ పట్టుకోవడం జరిగింది. ఒక టార్చ్ లైట్ కూడా పట్టుకోండి. అయితే వీళ్ళు ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు, వాళ్ళు మనీ తీసుకొని కొంచెం దెబ్బలు కూడా అయిపోతుంది. కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపేదాకా తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మేము చేసిన ఇంట్రాగేషన్ ప్రకారం మా దగ్గర కేతపల్లిలో కటంగూరులో అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాళ్ళు కూడా బాగా రెసిస్ట్ చేసినారు. అందుకే దాని కాళ్ళు చేతులు కట్టేసి స్కూల్ డ్రైవర్తో తెచ్చాను. అదే స్కూల్ డ్రైవర్ కొంచెం వాళ్ళు ఎక్కువ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం రాచకొండ కమిషనరేట్ లో హైవేకి సంబంధించి మొత్తం 12 కేసులు జరిగింది. అంటే వీళ్ళు టెక్నాలజికల్ పరంగా కూడా మాకు కొంచెం ఫోన్స్ కూడా ఏం వాడరు. వెరీ ఎక్కడికక్కడే అఫెండ్ చేసి మళ్ళా నేను రొటీన్ గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాను. అంటే మొత్తం అన్ని ఫోర్సెస్ కలిపి కూడా మా దగ్గర ప్రత్యేక 3 టీమ్స్ ప్లస్ రాత్రి కూడా నైట్ పెట్రోలింగ్ చాలా వరకు పెంచినాము. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాము. పక్క జిల్లా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాగానే వెళ్తున్నారు. సో అందరు కలిసి దాన్ని బట్ మేజర్లీ డిఎస్పీ గారు, సిసిఎస్ విష్ణు, వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ వర్క్ అండి. ఎందుకంటే చేసింగ్ దెమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, అట్లీస్ట్ 3 weeks నుంచి మనం వాళ్ళని చేయడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఆపరేషన్.